ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గగన్ రారా, గగన్ ఏమిటి? అంతగా ఏమడిగావమ్మాయి? మనం ఆయన పెళ్ళాన్ని వదిలేయమంటే ప్రాణాలు వదిలేసుకోవాలనుకుంటున్నాడేంటి? అంటే ఈ కేపీ సూసైడ్ అటెంప్ట్ మనం పెట్టిన డైవర్స్ ప్రపోజల్ వల్ల కాదు కదా? నిన్నేం చేస్తాను, నేనేమైపోతానో నాకే తెలీదు. అమ్మా, ఈ టైంలో గొడవలు అవసరమా? ఆవిడ మీ అందరికి ఏ మందు పెట్టిందో తెలీదు. మీరందరూ ఈవిడ తరపునే మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను ఈవిడతో మాట్లాడుతున్నాను. మధ్యలో ఎవరంటూ వచ్చినా బాగుండదు. అత్తయ్య, ఏదైనా ఉంటే మనం ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. హాస్పిటల్లో గొడవ అవసరమా? ఇది గొడవ కాదు భూమి, జీవన్ మరణ సమస్య. అటు మా ఆయన బతుకుతో పోరాడుతుంటే ఎటు నేను బతుకు కోసం పోరాడుతున్నాను. అటువైపే మాట్లాడతావు. ఈ మేనత్త బతికేమైపోతే నీకేంటి? మీరా, అందరినీ నిందించటం ఎందుకు? నువ్వేమడగాలో అడుగు, నేనే నీకు సమాధానం చెప్తాను. ఇప్పుడు సరైన ప్రశ్న అడిగావు. చెప్పు, నువ్వు మా ఆయనకి నా పిల్లలకి ఏ మందు పెట్టి నీ వైపు తిప్పుకున్నావో చెప్పు. కుదిరితే ఆ మందు నాకు ఇవ్వు. అందరికి నేను పెట్టుకొని తిరిగి నా వైపు తిప్పుకుంటాను. చిన్నమ్మా, మా అమ్మ మీద లేనిపోని నిందలేస్తే నేను నోరు మూసుకొని కూర్చోను. చూడు బాబు గగన్, నువ్వు మా ఇంటికి కాబోతున్న అల్లుడివి. నీకివ్వాల్సిన గౌరవం నేనిస్తాను. కనుక నువ్వు మధ్యలోకి రాకు. ఇక మీ అమ్మ నాకు సవతి. అడిగే హక్కు నాకుంది. ఉంది కదా అని ఏది పడితే అది అడిగితే బాగుండదు. మందులు పెట్టి మనసులు మార్చే మనుషులమ్మే కాదు. బావా ప్లీజ్ కాసేపు సైలెంట్ గా ఉండండి. మీరైనా అర్థం చేసుకోండి బావా, గొడవలొద్దు. సరే, మీ అబ్బాయి చెప్పినట్టే మీరేం ఆయనకి మందు పెట్టలేదు, మాకు చెప్పక్కర్లేదు. మరి నాలో లేనిది నీలో ఉన్నది ఆయన ఏం చూశారో గాని ఎన్నాళ్ళు
పట్టించుకోకుండా నీ చుట్టూరా తిరిగారు. ఏం చేసినా మాతో కలిసే ఉన్నారు కదా అని నేను సర్దుకుపోయాను. మరి మధ్య కొత్తగా ఏం చెప్పావు శారదా? నేనేం చెప్తాను మీరా? ఆయనతో నేనేం మాట్లాడలేదు. మాట్లాడలేదంటే నమ్మేస్తారు మరి. ఏమండి మీరు ఆ ఇల్లు వదిలేసి ఈ ఇంటికి వచ్చేయండి. కొడుకు పెళ్లి అవుతుంది కదా, ఆ పెళ్లిలో మీరు తండ్రిగా నా పక్కన నిలబడాలని చెప్పంటావు. అందుకే ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనిది ఈ రోజు ఆయన నన్ను కొత్తగా విడాకులు అడిగారు. నేనివ్వను అనేసరికి ఇదిగో చావు బతుకుల మధ్య ఇక్కడున్నారు. చాలు చిన్నమ్మా. ఇంకా చాలు. ఇప్పటిదాకా మీరు మాట్లాడింది చాలు. ఇంతకు మించి మిమ్మల్ని మాట్లాడినిస్తే మీరు చెప్పిందంతా నిజమే అన్న భ్రమలో మీరు పడిపోతారు. హ, బావా నువ్వు ఆగు భూమి. నేను మీ అత్తయ్యతో గొడవ పట్టం లేదు. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను. ఏమన్నారు చిన్నమ్మా? మీ ఆయన మా ఇంటి చుట్టూ తిరిగారనా? తిరిగారు. కానీ ప్రేమతోనో మమ్మల్ని ఏదో ఉద్ధరించడానికో కాదు. ఇదిగో ఇలా అందరి ముందు అవమానాలకు గురి చేయడానికి. మీరు అనుకున్నట్టుగా మా పైన ఆయనకి ప్రేముంటే మా చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి మీతో వచ్చేవాడు కాదు. ఇంకా ఏమన్నారు? తండ్రిగా నా పెళ్లిలో నిలబడమని మా అమ్మ మీ ఆయనకి చెప్తుందనా? థ్యాంక్స్ టు మిస్టర్ కృష్ణప్రసాద్. మీ ఆయన పుణ్యమా అని తండ్రి అన్న పదం అంటేనే నాకు అసహ్యం ఏర్పడింది. నేను ఆయన్ని తండ్రిగానే యాక్సెప్ట్ చేయలేదు. ఇక మా అమ్మ ఆయన్ని భర్తగా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది?